హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా గౌలిగూడ రామ మందిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శోభాయాత్ర ప్రారంభం కాకముందే గొడవ చోటు చేసుకుంది. శోభాయాత్రకు సౌండ్ సిస్టమ్స్ ను అనుమతించకపోవడంతో పోలీసులపై హనుమాన్ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులకు భక్తులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గౌలిగూడలో ఉద్రిక్తతకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హనుమాన్ శోభాయాత్ర అంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీ గౌలిగూడ ప్రాంతంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. సో కార్యకర్తలకి పోలీసులకి మధ్య ఏ విషయంలో వాగ్వివాదం తలెత్తింది? సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణకు ఇక్కడ ఉన్నటువంటి బజరంగ దళ్ కార్యకర్తలకు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. డీజేలు తర్వాత సౌండ్ సిస్టమ్ అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే శ్రీరామనవమికి అనుమతి ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదంటూ కూడా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 8 గంటల ప్రాంతం నుండి పోలీసులకు వీరి మధ్య కొద్ది వరకు గొడవ జరిగినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. అయితే పోలీసులే వెనక్కి తగ్గి మరి సౌండ్ సిస్టమ్స్ కూడా అనుమతి ఇచ్చారు. అయితే ఎక్స్ట్రా ఏవైనా డీజిల్ కానీ సౌండ్ సిస్టమ్ కింద తీసుకువస్తే ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ బజరంగ దళ్ కార్యకర్తలు మాత్రము సౌండ్ సిస్టమ్స్ ఖచ్చితంగా పెడతామని కూడా పోలీసులకు హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడింది. శిరీష, అయితే ప్రవీణ్, శోభాయాత్ర ఎంతసేపట్లో ప్రారంభమవుతుంది? శోభాయాత్ర ఇక్కడ నుండి 9:45 ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవుతుంది. గౌలిగూడ నుండి తాడ్బండ్ వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ శోభాయాత్ర ముగిసే అవకాశం కనపడుతుంది. అయితే శోభాయాత్రలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా పోలీసులు పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ శోభాయాత్రలో గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆర్గనైజర్లు కావచ్చు లేకుంటే యువకులు కావచ్చు వారందరికీ ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.